హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో గోధుమ పిండితో పకోడీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా గోధుమ పిండి ఉల్లిపాయ వేసి పకోడీ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. గోధుమ పిండితో ఉల్లిపాయ పకోడీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 4 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా బారుగా ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలోకి వేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకున్నారంటే పకోడీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి 2 లేక 3 పచ్చిమిర్చిని తీసుకుని వాటిని విధంగా సన్నగా బారుగా కట్ చేసుకుని వేసుకోండి. ఒకవేళ పిల్లలు ఉన్నవారైతే తగ్గించి వేసుకోవడం కానీ లేదంటే స్కిప్ చేయడం కానీ చేయండి. తర్వాత కొద్దిగా కొత్తిమీరని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. కొత్తిమీరని కాడలతో సహా వేసుకుంటే ఈ పకోడీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి. ఇక్కడ నేను మొత్తం పిండి కలుపుకోవడానికి మొత్తంగా వేస్తున్నాను. పిండికి ఈ ఉల్లిపాయలకి మొత్తంగా 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ అంతా పసుపుని వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ అంతా కారాన్ని కూడా వేసుకోండి. కారం కూడా అంతే, మీరు తినే స్పైస్కి తగ్గట్లుగా వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడిని వేసుకోండి. అండ్ 1 టీ స్పూన్ అంతా జీలకర్ర పొడిని కూడా వేసుకోండి. తర్వాత 1/4 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలాను వేసుకోండి. గరం మసాలా ఎక్కువగా వేసుకోవద్దు, ఎక్కువగా వేసుకున్నారంటే ఘాట్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఉల్లిపాయలకి బాగా పట్టేటట్లు అండ్ ఆ ఉల్లిపాయల్లో నుంచి నీళ్లు బాగా బయటకు వచ్చేటట్లు ఇలా చేత్తో బాగా గట్టిగా ఒత్తుతూ కలుపుకోండి. ఈ విధంగా ఉల్లిపాయల్లో నుంచి నీళ్ళన్నీ కూడా చక్కగా ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. అండ్ 1/4 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోండి. పిండి అనేది ఇంతకన్నా ఎక్కువ వేసేసారంటే పకోడీ టేస్ట్ అనేది అంత బాగుండదు అనమాట. కాబట్టి ఈ క్వాంటిటీలో వేసుకుని ఫస్ట్ ఈ పిండి అంతా కూడా ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని చిలకరించుకుంటూ పిండిని మనం పకోడీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. మరీ జారుగా కలుపుకోవద్దు, అలాగని మరీ గట్టిగా కూడా కలుపుకోవద్దు. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. నూనె అనేది కాగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ కలిపెట్టుకున్న పిండిని తీసుకుని ఇలా చేత్తో కొద్దిగా తీసుకుని పకోడీలాగా వేసుకోవడమే. చాలా సింపుల్. నార్మల్గా మనం పకోడీ ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసుకోండి. మీకు కరకరలాడుతూ కావాలంటే కొద్దిగా పలుచగా వేసుకోండి, లేదు మీకు మెత్తగా కావాలి అని అంటే కొంచెం మందంగా వేసుకోండి, సరిపోతుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. లేదు మీకు బాగా కరకరలాడుతూ గట్టి పకోడీ లాగా రావాలి అని అంటే కొంచెం పలుచగా వేసుకున్నారంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పకోడీ అంతా కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలోనే ఉంచుకుని వీటిని హై ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటిని గెరెట్తో తీసుకుని ఇలా ఒక గెరెట్లోకి వేసుకుని అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని సర్వ్ చేసుకున్నారంటే వేడివేడిగా గోధుమ పిండితో పకోడీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పకోడీని ప్రిపేర్ చేసుకోవడమే. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. శనగపిండితోనే కాకుండా ఇలా గోధుమ పిండితో ఇంకా బియ్యం పిండితో కూడా చాలా ఈజీగా పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను మన ఛానల్లో బియ్యం పిండితో చాలా సింపుల్గా పకోడీని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియో చేశాను. ఒకసారి చూడండి, వారు ఎవరైనా ఉంటే పైన కార్డ్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అంటే చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అయిన గోధుమ పిండితో పకోడీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.